ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అన్నదాత సుఖీభవ పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యక్రమం సినిమా సెట్టింగ్ ను తలపించేదే తప్ప రైతుల కష్టాలు తీర్చేదిగా లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 హామీల అమలు పేరుతో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రైతుల కష్టాలు తీర్చేదిగా ఉందా లేక రాజకీయ ప్రచారానికి వేదికగా మారిందా అని ప్రశ్నించారు. ఆర్బికేల్ ద్వారా తమ ప్రభుత్వం గతంలో 58 లక్షల మందికి రైతు భరోసా అందినట్లు తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం 46 లక్షల మందికి ఇస్తున్నారని విమర్శించారు. మిగిలిన 12 లక్షల మంది ఏమయ్యారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 7,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. దశల వారీగా 20,000 ఇస్తామని పేర్కొంటాం మాట మార్చినట్లే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక మిర్చి, పొగాకు రైతులు ఆందోళన చేస్తుంటే సూపర్ 6 పథకాలంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం సిగ్గుగా లేదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి కింటాకు 28,000కు అమ్ముడుపోయినట్లు తెలిపారు. ఇప్పుడు కేవలం 6,000 కూడా పలకడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పొగాకు ధర కింటా 36,000 రూపాయలు పలికినట్లు తెలిపారు. ప్రస్తుతం 20,000కు మించి కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. దీపం పథకం లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, అన్ని సినిమా సెట్టింగులే అని ఎద్దేవా చేశారు. దర్శి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని దుయ్యబట్టారు. దొనకొండ పారిశ్రామిక క్యారిడార్, దర్శిలో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు పత్రికల ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. రైతు ముప్పరాజు శ్రీనివాసులు నివాసంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడటం ఆటవిక చర్యగా ఆయన తప్పుపట్టారు. దర్శిలో టీడీపీ నాయకులు మట్టి మొదలు రేషన్ బియ్యం, మద్యం మాఫియాలతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు తాజాగా చేపల చెరువుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు రాజు తదితరులు పాల్గొన్నారు. ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు, దీంట్లో మీ లెక్కల ప్రకారం 46,86,000 మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నారని చెప్పేసి పేపర్లో చుట్టం జరిగింది. మిగిలిన 7 లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు? 7,000 మందిని మోసం చేసి కావాలని ఒక పార్టీకో, ఒక కులానికో, మతానికి వాళ్ళందరినీ పక్కన పెట్టి 7 లక్షల మందికి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. నన్ను ముఖ్యమంత్రి చేయండి, జగనన్న కన్నా ఎక్కువ నేను చేస్తానని చెప్పేసి 20,000 రూపాయలు ప్లస్ దానాపేమ 20,000 రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ వల్ల 6,000 రూపాయలు, మొత్తం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కల్లబోలు మాటలు చెప్పేసి సూపర్ 6 ఇస్తామని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఇవ్వలేను అని 20,000 మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని, రైతుల్ని వెన్నుపోటుపడింది వాస్తవం కాదా? ఫస్ట్ సంవత్సరం ఇవ్వలా. ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు, ఆయన ఒక 7,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు. మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? బడ్జెట్ కేటాయించింది ఎంత? రైతు విభాగానికి బడ్జెట్ కేటాయించలేదు. వాళ్ళు మోసం చేస్తూ ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి సూపర్ 6 హామీ నేను నెరవేర్చాము. ముఖ్యంగా దీపం పథకం ద్వారా మీరందరికీ దీపం వచ్చిందమ్మా అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు మీకు లెక్క ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు మహిళలకు న్యాయం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ మొత్తానికి 3 సిలిండర్లకు ఎంత అమౌంట్ అవుద్దో అది ఫస్ట్ సంవత్సరం రిలీజ్ చేస్తే పోయేది కదా. అలా చేయకుండా మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు డబ్బులు అకౌంట్లో పడతాయి అన్నాడు. ఎంతమందికి పడ్డాయో తెలియదు. కొంతమంది ఒక సిలిండర్ కూడా బల్ల, మిగిలిన 2 సిలిండర్ల పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా పరిస్థితి లేదు. సో అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్ని విధాలుగా రైతుల్ని, మహిళల్ని, పేదవాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పొదిలి కార్యక్రమానికి వచ్చి
రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం లక్షలాది మంది జనాలు వస్తే ఆ రోజు నానా రకాలకు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టారు. మీ ప్రోగ్రాంకి రైతుల ప్రోగ్రాం పెట్టినా జనాలు రారని మీకు బాధ. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిస్తుంటారు, కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తుంటాడు, నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు రైతులకి చిత్తశుద్ధి ఉంటే మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి ఒక కింటాకి సుమారుగా 27,000 నుంచి 28,000 రూపాయలు ఒక కింటాకి ఆ రోజు మిర్చి రైతుల కోసం డబ్బులు వచ్చినాయి. ఈరోజు మీ ప్రభుత్వంలో 6,000 నుంచి 7,000 రూపాయలు కూడా పరిస్థితి లేకపోయినప్పుడు మీరు మిర్చి రైతులకి ఏ న్యాయం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లెటర్ రాసిన మాత్రాన రైతులు సంతోషపడతారా? రైతులకు న్యాయం జరిగిద్దా? వాళ్ళ కన్నీటి గాథ మీకు తెలియట్లేదా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ అన్ని రకాల రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు తెలుసు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 37,000 నుంచి 38,000 రూపాయలు ఒక కింటాకు వస్తే ఈ ప్రభుత్వంలో 20,000, 22,000 నో బిడ్ వచ్చే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. పొగాకు రైతులు కష్టపడి యార్డుకు తీసుకుపోవటం మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీ కళ్ళకు కనపట్లేదా? ఈరోజు ముసల కన్నీరు చూపించి మేము పేదవాళ్ళకి అది చేస్తాం, రైతులకి ఇది చేస్తాం అని చెప్పేసి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని సెట్టింగ్లు వేసుకొని మంచి షూటింగ్ చేసుకొని పోయారే. ఈ రైతు కష్టాలు, ఈ పొగాకు, మిర్చి, వరి రైతుల కష్టాలు మీకు కనపట్లేదా? ఏ రైతులైనా మీరు అడిగారా? మీరు సంతోషంగా ఉన్నారా లేదని? కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రబన్ని బురద జల్లి ఫస్ట్ ఏ స్పీచ్లైనా ఎక్కడైనా ఇది రాక్షస పరిపాలన అంటారు. మా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు, బడుగు బలహీన వర్గాలతో సంతోషంగా ఉన్నారు, మహిళలకు అమ్మఒడి వేసాము, వైఎస్ఆర్ చేయూత వేసాము, ఆసరా వేసాము. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ జగన్మోహన్ గారిని ఒక దైవంగా చూసుకుంటున్నారు. మీరు కావాలని చెప్పి జగన్మోహన్ గారు బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇటువంటి పరిస్థితులను మానుకొని మీరు ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 143 హామీలతో పాటు సూపర్ 6 హామీలు ఎమ్మటే అమలు పరచమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా వచ్చాడే చంద్రబాబు నాయుడు గారి ప్రకాశం జిల్లాకి దర్శి నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తాడే అనుకొని సంతోషంగా ఉన్నాం. కానీ ప్రకాశం జిల్లా వచ్చి మేము వెలుగొండ కార్యక్రమం అది కంప్లీట్ చేస్తూ ఉంటాం, కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, బడ్జెట్ కేటాయింపులు లేవు, అదేవిధంగా వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాల. దర్శి నియోజకవర్గానికి ఎలక్షన్ల ముందు వచ్చిన తర్వాత దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్ చేస్తూ ఉన్నారు. దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక హబ్ అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము. యువకులకు ఉద్యోగాలు రాలేదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, కాన్స్టిట్యున్సీకి నిరుద్యోగ భృతి కల్పిస్తాడు అనుకుంటే ఆ ఊసి కూడా లేదు. దర్శి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు, అది పరిస్థితి లేదు. మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన 110 కోట్ల రూపాయలు ఇంటింట కులాయి కంటిన్యూ చేస్తా ఉన్నారు, అది లేదు. సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దర్శి నియోజకవర్గానికి, ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి, రైతులని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది. వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం, మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం, మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం, రేషన్ బియ్యం మాఫీ ఎలా చేద్దాం, లిక్కర్ మాఫీ ఎలా చేద్దాము, ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వీరాయపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే మీరు మీటింగ్ పెట్టుకున్న దగ్గర పక్కనే మీ కార్యకర్తలు, మీ ఇన్ఛార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది, అదే ప్రాంతంలో జరిగింది. మీరు ఏం సమాధానం చెప్తారు? దయచేసి ఈ టీడీపీ ఇన్ఛార్జి అరాచకాలని ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా ఈ పోలీసు నియంత్రణ, పోలీసుల కేసులు నానా రకాలకు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో రైతుల్ని, ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ గారి పరిపాలనలో ఆర్బీకే ద్వారా అందరు రైతులు
ఇత్తనాలు నాటింకాయించి పండించిన పంట దాకా గిట్టుబాటు ధరలు కలిగినాయి. ఆర్బీకేలు మళ్ళా వ్యవస్థని తీసుకురండి, ప్రజలకి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు వేద్దామని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గానికి దర్శి కార్యక్రమానికి వచ్చాడు. రైతులతో ప్రోగ్రాం కదా, సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి 10,000 మంది వస్తారో 15,000 మంది వస్తారో, అట్టహాసంగా రైతులు మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి, ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక 50 నుంచి 60 మంచాలేసి, నులక మంచాలేసి దాంట్లో మహిళల్ని రైతుల్ని ఇబ్బంది పెడతా కూర్చోబెట్టి, దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి చెత్తవాము, ఒక ట్రాక్టరు, చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి 53,58,000 మంది బెనిఫిషరీస్ ఉంటే, ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు? దీంట్లో మీ లెక్కల ప్రకారం 46,86,000 మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నారని చెప్పేసి పేపర్లో చుట్టం జరిగింది. మిగిలిన 7 లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు? 7,000 మందిని మోసం చేసి కావాలని ఒక పార్టీకో, ఒక కులానికో, మతానికి వాళ్ళందరినీ పక్కన పెట్టి 7 లక్షల మందికి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. నన్ను ముఖ్యమంత్రి చేయండి, జగనన్న కన్నా ఎక్కువ నేను చేస్తానని చెప్పేసి 20,000 రూపాయలు ప్లస్ దానాపేమ 20,000 రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ వల్ల 6,000 రూపాయలు, మొత్తం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కల్లబోలు మాటలు చెప్పేసి సూపర్ 6 ఇస్తామని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఇవ్వలేను అని 20,000 మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని, రైతుల్ని వెన్నుపోటు పడింది వాస్తవం కాదా? ఫస్ట్ సంవత్సరం ఇవ్వలా. ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు, ఆయన ఒక 7,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు. మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? బడ్జెట్ కేటాయించింది ఎంత? రైతు విభాగానికి బడ్జెట్ కేటాయించలేదు. వాళ్ళు మోసం చేస్తూ, ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి సూపర్ 6 హామీ నేను నెరవేర్చాము. ముఖ్యంగా దీపం పథకం ద్వారా మీరందరికీ దీపం వచ్చిందమ్మా అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మీకు లెక్క ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు మహిళలకు న్యాయం చేయాలనుకుంటే, ఈ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ మొత్తానికి 3 సిలిండర్లకు ఎంత అమౌంట్ అవుద్దో అది ఫస్ట్ సంవత్సరం రిలీజ్ చేస్తే పోయేది కదా. అలా చేయకుండా మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు డబ్బులు అకౌంట్లో పడతాయి అన్నాడు. ఎంతమందికి పడ్డాయో తెలియదు. కొంతమంది 1 సిలిండర్ కూడా బల్లా, మిగిలిన 2 సిలిండర్ల పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా పరిస్థితి లేదు. సో అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్ని విధాలుగా రైతుల్ని, మహిళల్ని, పేదవాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ గారు రైతుల కోసం పొదిలి కార్యక్రమానికి వచ్చి రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి, పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం లక్షలాది మంది జనాలు వస్తే ఆ రోజు నానా రకాలకు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టారు. మీ ప్రోగ్రాంకి రైతుల ప్రోగ్రాం పెట్టినా జనాలు రారని మీకు బాధ. అందువల్ల జగన్మోహన్ గారి మీద కేసులు పెట్టిస్తుంటారు, కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తుంటాడు, నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు రైతులకి చిత్తశుద్ధి ఉంటే, మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి ఒక కింటాకి సుమారుగా 27,000 నుంచి 28,000 రూపాయలు ఒక కింటాకి ఆ రోజు మిర్చి రైతుల కోసం డబ్బులు వచ్చినాయి. ఈరోజు మీ ప్రభుత్వంలో 6,000 నుంచి 7,000 రూపాయలు కూడా పరిస్థితి లేకపోయినప్పుడు మీరు మిర్చి రైతులకి ఏ న్యాయం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లెటర్ రాసిన మాత్రాన రైతులు సంతోషపడతారా? రైతులకు న్యాయం జరిగిద్దా? వాళ్ళ కన్నీటి గాథ మీకు తెలియట్లేదా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ అన్ని రకాల రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు తెలుసు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో
పొగాకు రైతులు ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 37,000 నుంచి 38,000 రూపాయలు ఒక కింటాకు వస్తే ఈ ప్రభుత్వంలో 20,000, 22,000 నో బిడ్ వచ్చే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. పొగాకు రైతులు కష్టపడి యార్డుకు తీసుకుపోవటం మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీకు కళ్ళకు కనపట్లేదా? ఈరోజు ముసల కన్నీరు చూపించి మేము పేదవాళ్ళకి అది చేస్తాం, రైతులకి ఇది చేస్తాం అని చెప్పేసి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని సెట్టింగ్లు వేసుకొని మంచి షూటింగ్ చేసుకొని పోయారే. ఈ రైతు కష్టాలు, ఈ పొగాకు, మిర్చి, వరి రైతుల కష్టాలు మీకు కనపట్లేదా? ఏ రైతులైనా మీరు అడిగారా? మీరు సంతోషంగా ఉన్నారా లేదని? కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రబన్ని బురద జల్లి ఫస్ట్ ఏ స్పీచ్లైనా ఎక్కడైనా ఇది రాక్షస పరిపాలన అంటారు. మా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారు, మహిళలకు అమ్మఒడి వేసాము, వైఎస్ఆర్ చేయూత వేసాము, ఆసరా వేసాము. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ జగన్మోహన్ గారిని ఒక దైవంగా చూసుకుంటున్నారు. మీరు కావాలని చెప్పి జగన్మోహన్ గారు బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇటువంటి పరిస్థితులను మానుకొని మీరు ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 143 హామీలతో పాటు సూపర్ 6 హామీలు ఎమ్మటే అమలు పరచమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా వచ్చాడే చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకి దర్శి నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తాడే అనుకొని సంతోషంగా ఉన్నాం. కానీ ప్రకాశం జిల్లా వచ్చి మేము వెలుగొండ కార్యక్రమం అది కంప్లీట్ చేస్తూ ఉంటాం, కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, బడ్జెట్ కేటాయింపులు లేవు, అదేవిధంగా వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాల. దర్శి నియోజకవర్గానికి ఎలక్షన్ల ముందు వచ్చిన తర్వాత దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్బు చేస్తా అన్నారు. దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక హబ్బు అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము. యువకులకు ఉద్యోగాలు రాలేదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, కాన్స్టిట్యున్సీకి నిరుద్యోగ భృతి కల్పిస్తాడు అనుకుంటే ఆ ఊసి కూడా లేదు. దర్శి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు, అది పరిస్థితి లేదు. మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన 110 కోట్ల రూపాయలు ఇంటింట కులాయి కంటిన్యూ చేస్తా ఉన్నారు, అది లేదు. సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దర్శి నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి రైతులని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. దాంతోపాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది. వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం, మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం, మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం, రేషన్ బియ్యం మాఫియా ఎలా చేద్దాం, లిక్కర్ మాఫియా ఎలా చేద్దాము, ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వీరాయపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే మీరు మీటింగ్ పెట్టుకున్న దగ్గర పక్కనే మీ కార్యకర్తలు, మీ ఇన్ఛార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది, అదే ప్రాంతంలో జరిగింది. మీరు ఏం సమాధానం చెప్తారు? దయచేసి ఈ టీడీపీ ఇన్ఛార్జు అరాచకాలని ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా ఈ పోలీసు నియంత్రణ, పోలీసుల కేసులు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో రైతుల్ని, ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ గారి పరిపాలనలో ఆర్బీకే ద్వారా అందరు రైతులు ఇత్తనాలు నాటింకాయించి పండించిన పంట దాకా గిట్టుబాటు ధరలు కలిగినాయి. ఆర్బీకేలు మళ్ళా వ్యవస్థని తీసుకురండి, ప్రజలకి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు వేద్దామని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గానికి దర్శి కార్యక్రమానికి వచ్చాడు. రైతులతో ప్రోగ్రాం కదా, సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి 10,000 మంది వస్తారో 15,000 మంది వస్తారో, అట్టహాసంగా రైతులు మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి, ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక 50 నుంచి 60 మంచాలేసి, నులక మంచాలేసి దాంట్లో మహిళల్ని, రైతుల్ని ఇబ్బంది పెడతా కూర్చోబెట్టి దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి చెత్తవాము, ఒక ట్రాక్టరు, చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి
53,58,000 మంది బెనిఫిషరీస్ ఉంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు? దీంట్లో మీ లెక్కల ప్రకారం 46,86,000 మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నారని చెప్పేసి పేపర్లో చుట్టం జరిగింది. మిగిలిన 7 లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు? 7,000 మందిని మోసం చేసి కావాలని ఒక పార్టీకో, ఒక కులానికో, మతానికి వాళ్ళందరినీ పక్కన పెట్టి 7 లక్షల మందికి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. నన్ను ముఖ్యమంత్రి చేయండి, జగనన్న కన్నా ఎక్కువ నేను చేస్తానని చెప్పేసి 20,000 రూపాయలు ప్లస్ 20,000 రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ వల్ల 6,000 రూపాయలు, మొత్తం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కల్లబోలు మాటలు చెప్పేసి సూపర్ 6 ఇస్తామని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఇవ్వలేను అని 20,000 మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని, రైతుల్ని వెన్నుపోటుపడింది వాస్తవం కాదా? ఫస్ట్ సంవత్సరం ఇవ్వలా. ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు, ఆయన ఒక 7,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు. మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? బడ్జెట్ కేటాయించింది ఎంత? రైతు విభాగానికి బడ్జెట్ కేటాయించలేదు. వాళ్ళు మోసం చేస్తూ ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి సూపర్ 6 హామీ నేను నెరవేర్చాము. ముఖ్యంగా దీపం పథకం ద్వారా మీరందరికీ దీపం వచ్చిందమ్మా అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు మీకు లెక్క ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు మహిళలకు న్యాయం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ మొత్తానికి 3 సిలిండర్లకు ఎంత అమౌంట్ అవుద్దో అది ఫస్ట్ సంవత్సరం రిలీజ్ చేస్తే పోయేది కదా. అలా చేయకుండా మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు డబ్బులు అకౌంట్లో పడతాయి అన్నాడు. ఎంతమందికి పడ్డాయో తెలియదు. కొంతమంది ఒక సిలిండర్ కూడా బల్ల, మిగిలిన 2 సిలిండర్ల పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా పరిస్థితి లేదు. సో అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్ని విధాలుగా రైతుల్ని, మహిళల్ని, పేదవాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ గారు రైతుల కోసం పొదుల కార్యక్రమానికి వచ్చి రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి, పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం లక్షలాది మంది జనాలు వస్తే ఆ రోజు నానా రకాలకు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టారు. మీ ప్రోగ్రాంకి రైతుల ప్రోగ్రాం పెట్టినా జనాలు రారని మీకు బాధ. అందువల్ల జగన్మోహన్ గారి మీద కేసులు పెట్టిస్తుంటారు, కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తుంటాడు, నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు రైతులకి చిత్తశుద్ధి ఉంటే మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి ఒక కింటాకి సుమారుగా 27,000 నుంచి 28,000 రూపాయలు ఒక కింటాకి ఆ రోజు మిర్చి రైతుల కోసం డబ్బులు వచ్చినాయి. ఈరోజు మీ ప్రభుత్వంలో 6,000 నుంచి 7,000 రూపాయలు కూడా పరిస్థితి లేకపోయినప్పుడు మీరు మిర్చి రైతులకి ఏ న్యాయం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లెటర్ రాసిన మాత్రాన రైతులు సంతోషపడతారా? రైతులకు న్యాయం జరిగిద్దా? వాళ్ళ కన్నీటి గాథ మీకు తెలియట్లేదా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ అన్ని రకాల రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు తెలుసు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో సుమారుగా 37,000 నుంచి 38,000 రూపాయలు ఒక కింటాకు వస్తే ఈ ప్రభుత్వంలో 20,000, 22,000 నో బిడ్ వచ్చే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. పొగాకు రైతులు కష్టపడి యార్డుకు తీసుకుపోవటం మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీ కళ్ళకు కనపట్లేదా? ఈరోజు ముసల కన్నీరు చూపించి మేము పేదవాళ్ళకి అది చేస్తాం, రైతులకి ఇది చేస్తాం అని చెప్పేసి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని సెట్టింగ్లు వేసుకొని మంచి షూటింగ్ చేసుకొని పోయారే. ఈ రైతు కష్టాలు, ఈ పొగాకు, మిర్చి, వరి రైతుల కష్టాలు మీకు కనపట్లేదా? ఏ రైతులైనా మీరు అడిగారా? మీరు సంతోషంగా ఉన్నారా లేదని? కానీ ఫస్ట్ జగన్మోహన్ గారి మీద కుట్రబన్ని బురద జల్లి ఫస్ట్ ఏ స్పీచ్లైనా ఎక్కడైనా ఇది రాక్షస పరిపాలన అంటారు. మా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు, బడుగు బలహీన వర్గాలతో సంతోషంగా ఉన్నారు, మహిళలకు అమ్మఒడి వేసాము, వైఎస్ఆర్ చేయూత వేసాము, ఆసరా వేసాము. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ
జగన్మోహన్ గారిని ఒక దైవంగా చూసుకుంటున్నారు. మీరు కావాలని చెప్పి జగన్మోహన్ గారు బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇటువంటి పరిస్థితులను మానుకొని మీరు ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 143 హామీలతో పాటు సూపర్ 6 హామీలు ఎమ్మటే అమలు పరచమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా వచ్చాడే చంద్రబాబు నాయుడు గారి ప్రకాశం జిల్లాకి దర్శి నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తాడే అనుకొని సంతోషంగా ఉన్నాం. కానీ ప్రకాశం జిల్లా వచ్చి మేము వెలుగొండ కార్యక్రమం అది కంప్లీట్ చేస్తూ ఉంటాం, కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, బడ్జెట్ కేటాయింపులు లేవు, అదేవిధంగా వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాల. దర్శి నియోజకవర్గానికి ఎలక్షన్ల ముందు వచ్చిన తర్వాత దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్బు చేస్తా అన్నారు. దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక హబ్ అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము. యువకులకు ఉద్యోగాలు రాలేదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, కాన్స్టిట్యున్సీకి నిరుద్యోగ భృతి కల్పిస్తాడు అనుకుంటే ఆ ఊసి కూడా లేదు. దర్శి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు, అది పరిస్థితి లేదు. మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన 110 కోట్ల రూపాయలు ఇంటింట కులాయి కంటిన్యూ చేస్తా ఉన్నారు, అది లేదు. సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దర్శి నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి రైతులని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది. వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం, మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం, మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం, రేషన్ బియ్యం మాఫీ ఎలా చేద్దాం, లిక్కర్ మాఫీ ఎలా చేద్దాము, ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వీరాయపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే మీరు మీటింగ్ పెట్టుకున్న దగ్గర పక్కనే మీ కార్యకర్తలు మీ ఇన్ఛార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది, అదే ప్రాంతంలో జరిగింది. మీరు ఏం సమాధానం చెప్తారు? దయచేసి ఈ టీడీపీ ఇన్ఛార్జి అరాచకాలని ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా ఈ పోలీసు నియంత్రణ పోలీసుల కేసులు నానా రకాలకు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో రైతుల్ని ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ గారి పరిపాలనలో ఆర్బీకే ద్వారా అందరు రైతులు ఇత్తనాలు నాటింకాయించి పండించిన పంట దాకా గిట్టుబాటు ధరలు కలిగినాయి. ఆర్బీకేలు మళ్ళా వ్యవస్థని తీసుకురండి, ప్రజలకి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు వేద్దామని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గానికి దర్శి కార్యక్రమానికి వచ్చాడు. రైతులతో ప్రోగ్రాం కదా, సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి 10,000 మంది వస్తారో 15,000 మంది వస్తారో అట్టహాసంగా రైతులు మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక 50 నుంచి 60 మంచాలేసి నులక మంచాలేసి దాంట్లో మహిళల్ని రైతుల్ని ఇబ్బంది పెడతా కూర్చోబెట్టి దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి చెత్తవాము ఒక ట్రాక్టరు చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి 53,58,000 మంది బెనిఫిషరీస్ ఉంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు? దీంట్లో మీ లెక్కల ప్రకారం 46,86,000 మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నారని చెప్పేసి పేపర్లో చుట్టం జరిగింది. మిగిలిన 7 లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు? 7,000 మందిని మోసం చేసి కావాలని ఒక పార్టీకో కులానికో మతానికి వాళ్ళందరినీ పక్కన పెట్టి 7 లక్షల మందికి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. నన్ను ముఖ్యమంత్రి చేయండి, జగనన్న కన్నా ఎక్కువ నేను చేస్తానని చెప్పేసి 20,000 రూపాయలు ప్లస్ దానాపేమ 20,000 రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే
పిఎం కిసాన్ వల్ల 6,000 రూపాయలు మొత్తం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కల్లబోలు మాటలు చెప్పేసి సూపర్ 6 ఇస్తామని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఇవ్వలేను అని 20,000 మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని రైతుల్ని వెండిపోటుపడింది వాస్తవం కాదా? ఫస్ట్ సంవత్సరం ఇవ్వలా. ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు, ఆయన ఒక 7,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు. మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? బడ్జెట్ కేటాయించింది ఎంత? రైతు విభాగానికి బడ్జెట్ కేటాయించలేదు. వాళ్ళు మోసం చేస్తూ ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి సూపర్ 6 హామీ నేను నెరవేర్చాము. ముఖ్యంగా దీపం పథకం ద్వారా మీరందరికీ దీపం వచ్చిందమ్మా అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మీకు లెక్క ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు మహిళలకు న్యాయం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ మొత్తానికి 3 సిలిండర్లకు ఎంత అమౌంట్ అవుద్దో అది ఫస్ట్ సంవత్సరం రిలీజ్ చేస్తే పోయేది కదా. అలా చేయకుండా మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు డబ్బులు అకౌంట్లో పడతాయి అన్నాడు. ఎంతమందికి పడ్డాయో తెలియదు. కొంతమంది ఒక సిలిండర్ కూడా బల్ల, మిగిలిన 2 సిలిండర్ల పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా పరిస్థితి లేదు. సో అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ చేయూత కానీ అన్ని విధాలుగా రైతుల్ని, మహిళల్ని, పేదవాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పొదిలి కార్యక్రమానికి వచ్చి రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం లక్షలాది మంది జనాలు వస్తే ఆ రోజు నానా రకాలకు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టారు. మీ ప్రోగ్రాంకి రైతుల ప్రోగ్రాం పెట్టినా జనాలు రారని మీకు బాధ. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిస్తుంటారు, కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తుంటాడు, నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు రైతులకి చిత్తశుద్ధి ఉంటే మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి ఒక కింటాకి సుమారుగా 27,000 నుంచి 28,000 రూపాయలు ఒక కింటాకి ఆ రోజు మిర్చి రైతుల కోసం డబ్బులు పడ్డాయి వచ్చినాయి. ఈరోజు మీ ప్రభుత్వంలో 6,000 నుంచి 7,000 రూపాయలు కూడా పరిస్థితి లేకపోయినప్పుడు మీరు మిర్చి రైతులకి ఏ న్యాయం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లెటర్ రాసిన మాత్రాన రైతులు సంతోషపడతారా? రైతులకు న్యాయం జరిగిద్దా? వాళ్ళ కన్నీటి గాథ మీకు తెలియట్లేదా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ అన్ని రకాల రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు తెలుసు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 37,000 నుంచి 38,000 రూపాయలు ఒక కింటాకు వస్తే ఈ ప్రభుత్వంలో 20,000, 22,000 నో బిడ్ వచ్చే